వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ట్రైనింగ్ లేని డ్వాక్రా ఎస్హెచ్జి జాబ్స్ గురించి ముందుగా నేను చెప్తాను. తర్వాత ట్రైనింగ్ తోటి ఎన్ని జాబ్స్ ఉన్నవి అనే దాని గురించి నెక్స్ట్ చెప్తాను అనమాట. ఈ వీడియోలో ట్రైనింగ్ లేకుండా ఉన్న జాబ్స్ డ్వాక్రాలో ఏమున్నాయి, డ్వాక్రానే మనం ఎస్హెచ్జి అని చెప్తున్నాము. ఎస్హెచ్జి డ్వాక్రా రెండు ఒకటే. నేను ఎలా చెప్పినా రెండు ఒకటని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ జాబ్స్ కోసం ట్రైనింగ్ అంటే వెళ్ళి 2 months 3 months అలాంటి ట్రైనింగ్స్ అయితే ఉండవు. వీటికి డేస్లోనే అంటే ఆఫీస్ దగ్గర కొంతమందికి ట్రైనింగ్స్ ఇస్తారు. 1 week కావచ్చు, ఎలా అయినా. మనకి కళ్యాణమిత్రకి జాబ్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. దానికి సంబంధించి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, అయితే వారు అప్లై చేసుకున్నప్పుడు ఎస్సీలకి ఎంత శాంక్షన్ చేస్తారు, బీసీలకి ఎలా చేస్తారు, ఎస్టీలకి ఎలా చేస్తారు అనేది మీరు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇవి ముందు జాబ్స్ గురించి చెప్తాను, తర్వాత వాటి వివరాలు చెప్తాను. అలాగే బీమా మిత్ర గురించి నేను చెప్పడం జరిగింది. దాని పేరుని వైఎస్ఆర్ బీమాగా మార్చడం జరిగింది. ఇంతకుముందు ఉన్న బీమా మిత్రని వైఎస్ఆర్ బీమా మిత్రగా మార్చి దానికి సంబంధించి అమౌంట్ని కూడా పెంచడం జరిగింది. ఆ వయసులను బట్టి వైఎస్ఆర్ బీమా శాంక్షన్ చేశారు. అవి కూడా నేను ఒక వీడియో చేసి చెప్తానన్నమాట. దీనికి సంబంధించి వివరాలు కావాలి అనుకుంటే మీరు తర్వాత నేను పెట్టే వీడియోల్లో చూడవచ్చు. అయితే మీకు ఏదైనా కావాలని మీకు అర్జెంటుగా తెలుసుకోవాలని అనుకుంటే, మీకు ఏ డౌట్ ఉన్నా, ఏది అర్జెంటుగా ఈ వీడియో కావాలి అనుకున్నా వెంటనే కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో ఎప్పుడు పెట్టాలనేది నేను డిసైడ్ చేసుకుంటాను. అలాగే మీరు ఏది అప్లై చేసుకోవాలన్నా ఆధార్ మెయిన్గా ఉంటుంది. ఆధార్తోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంత కష్టమైన ట్రైనింగ్స్ కావు, సింపుల్గా చెప్తారనమాట. మనం చేయవలసిన వర్క్ ఏమైతే ఉంటుందో దాని గురించి 2-3 classes మాత్రం చెప్తారు. దాంతో ఈ ట్రైనింగు పూర్తవుతుందన్నమాట. ట్రైనింగ్ లేనిది అని అందుకోసం చెప్పడం జరిగింది. ట్రైనింగ్ అనేది ఏ జాబ్కైనా ఎంతో కొంత ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేసే జాబు ఏ జాబు మనం చేసినా దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నీ చెప్తారు. కాబట్టి చిన్నగా 2-3 daysలో చెప్పేస్తారు. అంతకంటే ముందు డ్వాక్రాలో గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రిఫరెన్స్ మాత్రం ఇస్తారనమాట. అయితే జెంట్స్కి మాత్రం వాళ్ళు ఎడ్యుకేషన్ బట్టి లేదా వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇస్తారు. అయితే కొన్ని ఎక్కువ మాత్రం ఉమెన్స్కే ఉంటాయి. ఇప్పుడైతే మెన్స్ కూడా ట్రై చేస్తున్నారు కాబట్టి వారికి కూడా కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పిన వీడియోస్లో సాధారణంగా వచ్చే మాట యానిమేటర్స్ అనేవాళ్ళు మనకి అందుబాటులో ఉంటారు. వాళ్ళని మనం చూస్తున్నాము. మనకి ఏది కావాలన్నా యానిమేటర్స్ వాళ్ళు మన దగ్గరకు వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. మనని కొన్ని ఎవిడెన్స్లు ఇవ్వమని చెప్పడం కూడా జరుగుతుంది. వారినే యానిమేటర్స్ అంటారు. బుక్ కీపర్స్ అని ప్రత్యేకంగా ఇంతకు ముందైతే ఉండేవాళ్ళు కాదు. అయితే యానిమేటర్సే బుక్ కీపర్స్గా ఉండి వాళ్ళకి వచ్చే కొంచెం అమౌంట్ వస్తూ ఉండేవి. కాబట్టి వాళ్ళే ఆ వర్క్ అంతా వాళ్ళే చేసుకొని దాన్ని వాళ్ళే రన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కొంతమంది కష్టమవుతుందని బుక్ కీపర్స్గా వారు పెట్టుకునేవారు. అయితే వారికి అమౌంట్ కూడా మనీని వాళ్ళే ఇచ్చేవాళ్ళని చెప్పేవారు. అయితే వారికి ఇప్పుడు సపరేట్గా బుక్ కీపర్స్ను కూడా పెట్టడం జరుగుతుంది. ఇక బుక్ కీపర్స్ అంటే వారు బుక్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. యానిమేటర్స్ ఇచ్చే ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు బుక్ కీపర్స్ ద్వారా చేయిస్తూ ఉంటారు. ఆ పనిని చేయడానికి వీళ్ళని అపాయింట్ చేసుకుంటారు. అది కూడా యానిమేటర్ అంగీకారంతోనే చేయాలి. వాళ్ళు చేసే వర్క్నే ఒకరికి షేర్ కింద చేస్తున్నారన్నమాట. దాన్ని
యానిమేటరే బుక్ కీపర్కి షేర్ చేస్తున్నారు ఆ జాబ్ని. వాళ్ళు ఇద్దరు కలిసి చేసుకునే జాబ్ అనమాట. అయితే ఇక సీసీ గురించి చెప్పేది ఏంటంటే కమ్యూనిటీ కోఆర్డినేటర్. తన పరిధిలో ఉన్న గ్రూప్స్కి సంబంధించి అన్నీ తనే చూసుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా గ్రూప్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేయడానికి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ అందులో ఏ గ్రూప్ అయితే ఆగిపోయాయో లేదా ఏదైనా గ్రూప్లో ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగినప్పుడు తను సీసీ వచ్చి మీటింగ్ కండక్ట్ చేసి అక్కడున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళ జాబ్లో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సాధారణంగా సీసీలు అనేవాళ్ళు మెన్సే ఉంటారనమాట. డిగ్రీ చదివిన వాళ్ళని మాత్రమే సాధారణంగా సీసీలుగా ఉంటున్నారు. ట్రైనింగ్ ఉంటుంది. అది పెద్ద ట్రైనింగా లేదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే సీసీ అనేది కొంచెం మంచి పోస్ట్ కాబట్టి దానికి ట్రైనింగ్ స్పెషల్గా ఏమైనా ఇస్తారేమో. బ్యాంక్ మిత్ర, ఇవి కూడా లేడీస్ చేస్తున్నారు, జెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. బ్యాంక్ మిత్ర, నేను కూడా బ్యాంక్ మిత్ర చేశాను. అలాగే బీమా మిత్ర, అలాగే కళ్యాణ మిత్ర అని 3 రకాలుగా ఉంటుంది. బ్యాంక్ మిత్ర అయితే బ్యాంకులో వర్క్ చేయాలి. బ్యాంకులో ఎస్హెచ్జి గ్రూప్కి సంబంధించి వస్తూ ఉంటారు బ్యాంకు దగ్గర. ఆ బ్యాంకులో మనం వెళ్ళి బ్యాంక్ మిత్రకి మన బుక్స్ ఇస్తే తను చూసి మనం అమౌంట్ వేస్తామా తీస్తామా అనేది దాన్ని బట్టి చలానా తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఇస్తుంది మనకి. అవి మనం బ్యాంకులో మనం డ్రా చేసుకోవాలో లేదా విత్డ్రా చేసుకోవాలనేది మన పనిని బట్టి ఉంటుందన్నమాట. అలాగే ఇక బీమామిత్రకి సంబంధించి బీమామిత్ర చేసే వర్క్ ఏంటంటే సభ్యులు ఎస్హెచ్జి గ్రూప్లో ఉంటూ ఎవరైనా చనిపోయినట్లయితే వారు చనిపోయారని మెసేజ్ అయితే బీమామిత్రకి వెళ్తుంది. ఆ బీమామిత్ర ఆ విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్లేస్కు వెళ్ళి వారికి సంబంధించిన వివరాలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న తర్వాత వారికి శాంక్షన్ చేసిన మనీని కొంత భాగాన్ని ఇస్తారు. కొన్ని టైంలో అయితే అంతా ఇస్తారని చెప్పారు. ఇంతకు ముందు అయితే 30,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే అదే స్పాట్లో తను వచ్చి ఆ హెల్ప్ అయితే తను చేయాలి, బీమామిత్రే చేయవలసి ఉంటుంది. ఆ పనిని కోసం నియమించిన వారే బీమామిత్ర. ఈ బీమామిత్ర అనేవాళ్ళు ఎప్పుడు ఆ వార్త వింటారో వెంటనే అక్కడికి వెళ్ళి తను చేయవలసిన పనిని చేసి తను వర్క్ అదేనమాట. అయితే వీళ్ళు కూడా ఆఫీస్కు ఎప్పుడు అటెండ్ అవుతూ ఉండాలి. ముఖ్యంగా ఇందులో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆఫీస్కి వెళ్తూ ఉండాలి. కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, వాటికి అటెండ్ అవ్వాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ బీమామిత్ర అనేది కొంచెం లేడీస్ కంటే జెంట్స్కే ఇది ఎక్కువ చేయగలరని అనుకుంటున్నాము. కానీ లేడీసే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి లేడీస్ చేయటమే నేను చూశాను. అలాగే కళ్యాణమిత్ర వివాహానికి సంబంధించి కళ్యాణమిత్రని అపాయింట్ చేస్తారనమాట. ఎవరైనా వివాహం చేసుకోవడానికి ముందు కళ్యాణమిత్రకి చెప్పవలసి ఉంటుంది. కళ్యాణమిత్రకి సంబంధించిన అమౌంట్ని తనే రాసి అప్లై చేసి ఇస్తుందన్నమాట. ఆ వివరాలు మీరు ఎప్పుడైతే సంబంధం కుదురుతుందో ఆ కుదిరి టైంలోనే చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పినప్పుడు కళ్యాణమిత్ర వాటిని డాక్యుమెంట్స్ని అన్నీ రెడీ చేసి మీకు సంబంధించిన అమౌంట్ వచ్చేలా తను చేస్తుందన్నమాట. ఇక జాబ్స్కి వయసు అన్నీ అడుగుతున్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ డ్వాక్రా ఆఫీస్లో పనిచేయడానికి అర్హులుగా ఉంటారు. జాబ్ని బట్టి మీకు అర్హత ఉంటుంది.
ఏజ్ని బట్టి కూడా మీరు ఏ జాబ్కి సెలెక్ట్ అవుతారు అనేది కూడా చెప్తూ ఉంటారు. అయితే ఇది కాకుండా మీ ట్రైనింగ్ తీసుకునే వారి కోసం కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇప్పుడు 10th నుండి డిగ్రీ వరకు చదివిన వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఈ జాబుల కోసం. అయితే రాయడం చదవడం వచ్చిన వారు కూడా వీటికి అర్హులుగా ఉంటారు. అక్కడ ఉన్న ఆఫీస్లో ఎవరైతే ఉన్నారో వారు చదువుకున్న వారు ఎక్కువ మంది లేనప్పుడు తక్కువ చదువుకున్న వారికి కూడా అవకాశాలు ఇస్తూ ఉంటారు. రాయడం చదవడం రెండూ వచ్చి ఉండాలి. అటువంటి వారికి ప్రిఫరెన్స్ ఉంటుంది. అందులో డ్వాక్రా గ్రూప్ సభ్యులై ఉంటే మెయిన్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు యూజ్ఫుల్గా ఉంటున్నాయి అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కళ్యాణ మిత్రాకి సంబంధించిన అమౌంట్ కోసం అయితే సంబంధం కుదరక ముందు, అంటే ఇక కుదురుతుంది అనుకున్న వెంటనే మీరు సమాచారాన్ని ఇవ్వాలి. వాళ్ళు చెప్పినట్లు వివాహ మిత్రకి ఈ విషయాలన్నీ తను అడుగుతుంది, మీరు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మీకు రావాల్సిన అమౌంట్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే ఆ విషయాన్ని తను మాత్రమే చూసుకుంటుంది. అయితే ఈ ట్రైనింగ్స్ అయితే స్వల్పంగానే ఉంటాయని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు చేయాల్సిన విధుల గురించి కొంత ట్రైనింగ్ మాత్రం ఇస్తారు. అది ఎంఎస్ ఆఫీస్లో జరుగుతుంది. ఎంఎస్ ఆఫీస్ అంటే గుర్తుపెట్టుకోండి, డ్వాక్రా ఆఫీస్. ఆ ఎంఎస్ ఆఫీస్కి మీరు వెళ్ళినట్లయితే మీకు ఏ విషయం కావాలో అన్నీ అక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు డ్వాక్రా ఆఫీస్లో అకౌంటెంట్ కూడా ఉంటారు. అకౌంటెంట్ తను అన్నీ చూసుకుంటూ తను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ తను రోజు అక్కడే ఉంటారనమాట. అకౌంటెంట్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎప్పుడు వెళ్ళినా మీకు కావాల్సిన సమాచారాన్ని అక్కడ సేకరించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు యూజ్ఫుల్గా ఉంటున్నాయి అని అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం. థ్యాంక్ యూ.